సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 11, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, మంగళవారం. తిథి ఆషాఢ బహుళ చతుర్దశి, రాత్రి 1:42 వరకు. నక్షత్రం పునర్వసు నక్షత్రం, ఉదయం 10:26 వరకు. వజ్యం సాయంత్రం 5:57 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అమృతకాలం ఉదయం 7:59 నుండి 9:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:28 నుండి 5:13 వరకు. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. ఈరోజు విశేషం మాస శివరాత్రి. మన దైనందిన జీవితంలో పండుగలు, పర్వదినాలు మనకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. అందులోనూ ఆగస్టు 11, 2026 తేదీకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. ఈరోజు మంగళవారం, ఆషాఢమాసం, బహుళపక్షం, చతుర్దశి తిథి. ముఖ్యంగా ఈ రోజును మనం మాస శివరాత్రిగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ముందుగా ఈ రోజు ఉన్న విశేషాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఈరోజు దేవతా పూజలకు, మరీ ముఖ్యంగా అమ్మవారి ఆరాధనకు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి అంటే సాక్షాత్తు ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఈ చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకోవడం మన ఆనవాయితీ. శివుడు అంటే కేవలం కైలాసంలో ఉండే ఒక దేవుడు మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే లయకారుడు. మనస్సును నియంత్రించే గ్రహమైన చంద్రుడు అమావాస్య నాటికి పూర్తిగా క్షీణించిపోతాడు. అలా చంద్రుడు క్షీణించే సమయంలో అంటే చతుర్దశి నాడు మన మనస్సు కూడా కొంత అదుపు తప్పే అవకాశం ఉంటుంది. చీకటి పెరిగే కొద్దీ మనలో తెలియని భయాలు, చెడు ఆలోచనలు, ఆందోళనలు పెరుగుతాయి. అందుకే ఆ చంద్రుడిని తన తలపై ధరించి మనస్సుకు అధిపతి అయిన ఆ పరమశివుణ్ణి ఈరోజు ఆరాధించడం వల్ల మనస్సు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మంగళవారం కావడం మరో గొప్ప విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం అనేది కుజుడికి సంబంధించిన రోజు. కుజుడు అపారమైన శక్తికి, ధైర్యానికి, అలాగే కొంత ఆవేశానికి, కోపానికి కూడా ప్రతీక. ఈ మంగళవారం నాడు వ్రతాలు, పూజలు చేయడం వల్ల మనలోని కోపం, ఆవేశం తగ్గి ధైర్యం, మనోబలం పెరుగుతాయి. ఆలోచించండి, ఒకవైపు శివుడి అపారమైన ప్రశాంతత, మరోవైపు మంగళవారం ఇచ్చే ధైర్యం. ఈ రెండు కలగలిసిన మనకు ఈరోజు ఒక అద్భుతమైన మానసిక సమతుల్యతను అందిస్తాయి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవడంతోనే మనలో సగం బద్ధకం, నీరసం పోయి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. దేవుడి గదిలో ఒక చిన్న ఆవు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుంటే చాలు, మనలోని అలజడులు అన్నీ కుదుటపడతాయి. ఇక పరమేశ్వరుడి పూజ గురించి చెప్పుకోవాలంటే ఆయనకు పెద్ద పెద్ద ఆడంబరాలు, ఖరీదైన నైవేద్యాలు, బంగారు ఆభరణాలు ఏమీ అవసరం లేదు. ఆయన బోళాశంకరుడు, భక్త సులభుడు. స్వచ్ఛమైన మనసుతో, నిష్కల్మషమైన ప్రేమతో ఒక చెంబు నీళ్లు ఆయన గుడిలోని శివలింగం మీద పోసినా, లేదా ఒక చిన్న మారేడు దళం పెట్టి 2 చేతులెత్తి నమస్కరించినా ఆయన ఇట్టే కరిగిపోతాడు. మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంటే గనుక ఈరోజు ఉదయం, సాయంత్రం వేళ నీటితోనో లేదా పాలు, పెరుగు, తేనె, నెయ్యి లాంటి పంచామృతాలతోనూ ఎంతో ప్రేమగా అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో ప్రశాంతంగా జపించండి. ఆ మంత్రానికి ఉన్న శబ్దం మన శరీరంలో నాడులను ఉత్తేజపరిచి అంతులేని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే శివుడికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం.
3 ఆకులు కలిపి ఉండే ఒక్క మారేడు దళాన్ని శివుడికి సమర్పిస్తే గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ 3 ఆకులు మనలోని సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. వాటిని ఆ మహాదేవుడికి అర్పించడం అంటే మనలోని అహంకారాన్ని, కోపాన్ని ఆయన పాదాల వద్ద వదిలేసి పూర్తి శరణాగతి పొందడమే. చాలామంది మాస శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు. దేవుడికి అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం అని అసలైన అర్థం. ఈ రోజు అంతా మనస్సును దేవుడి ధ్యాసలో ఉంచడం వల్ల మన శరీరంలోని జీర్ణక్రియకు కూడా తగినంత విశ్రాంతి దొరుకుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మనస్సు ఆధ్యాత్మిక విషయాలపై సులభంగా మళ్ళుతుంది. ఒకవేళ ఆరోగ్య సమస్యల వల్ల పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు తీసుకుంటూ ఈ వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ప్రదోషకాలం అంటారు. శివుడికి ఆ సమయం అంటే చాలా ఇష్టం. ఆ సమయంలో దగ్గరలోని శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవడం, అక్కడ వెలిగించిన దీపాల కాంతిలో లింగాకారాన్ని చూడడం మనస్సుకు చెప్పలేనంత ఆహ్లాదాన్ని ఇస్తుంది. శివాలయంలో ఒక మూల కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే ఆ గుడిలోని మంత్రోచ్చారణలు, పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఒత్తిడిని, బాధలను మొత్తం మాయం చేస్తాయి. ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి మనం నిజాయితీగా ఆలోచిస్తే భగవంతుడు వెంటనే వచ్చి మన కష్టాలను మాయం చేసేస్తాడు అని కాదు, కానీ మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆటంకాలను గుండె నిబ్బరంతో ఎదుర్కొనే స్థైర్యాన్ని ఆయన ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. క్షీరసాగర మదనంలో ముందుగా వచ్చిన హాలాహలాన్ని ప్రపంచ రక్షణ కోసం శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. అలాగే మన జీవితంలో ఎదురయ్యే అవమానాలు, కష్టాలు అనే విషాన్ని ఆయన తీసుకుని మనకు అమృతం లాంటి ప్రశాంతతను ఇస్తాడు. కోపం, అహంకారం, అసూయ లాంటి దుర్గుణాలు శివుడి అనుగ్రహంతో మనలోంచి మెల్లమెల్లగా దూరమవుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించడానికి అవసరమైన ఏకాగ్రత, పట్టుదల ఈరోజు చేసే శివారాధన వల్ల సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రికి ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాతావరణం మారుతున్న ఈ కాలంలో భక్తితో పాటు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవర్చుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. కాబట్టి ఆగస్టు 11 మంగళవారం ఆషాఢ బహుళ చతుర్దశి నాడు ఎటువంటి హడావిడి లేకుండా ఎంతో ప్రశాంతవంతమైన మనసుతో పరమశివుణ్ణి తలుచుకోండి. మీ భయాలను, బాధ్యతలను, మనస్సులోని భారాన్నంతా ఆ బోళాశంకరుడి పాదాల వద్ద ఉంచేయండి. నమ్మిన వారిని ఏనాడు వదిలిపెట్టని ఆ దేవదేవుడు మనకు అన్ని శుభాలే కలగజేస్తాడు అనే బలమైన నమ్మకంతో మీ పనులు ముందుకు సాగించండి. ఏ క్షణంలోనైనా మనస్సులో ఒక మారు నమఃశివాయ అనుకుంటే చాలు. ఆ అభయం మీకు తోడుగా ఉంటుంది. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆషాఢ మాస శివరాత్రి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, అంతులేని ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రేక్షక మహాశైల కోసం ఈ శ్రావణ మాసంలో 1 రోజుల పాటు శుభ సంకల్పం ఆధ్వర్యంలో సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి చేకూరాలని శ్రీ లక్ష్మీనారాయణ పూజ, హోమము మీ గోత్రనామాలతో నిర్వహింపబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించండి 8121814058. ఇక ఈ మంగళవారం మాస శివరాత్రి రోజు మీకు వీలైన సమయంలో భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించండి. ఈ నామస్మరణను కామెంట్లో రాసి మరికొంతమందితో కూడా జపించేలా చూడండి. ఆ పుణ్యఫలం మీకు లభిస్తుంది. వీడియోని లైక్ చేయండి. ఈ మంగళవారం మీ అందరి ఇళ్లలో సంతోషాలను నింపాలని కోరుకుంటూ శుభోదయం, శుభ మంగళవారం. శ్రీమాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ముఖ్య కార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పాత బాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభం ఉంటుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి లభిస్తుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు.
ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనూ వాదన వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి వస్తుంది. అలాగే ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. శివారాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. బంధువుల నుంచి ఆస్తి లాభం. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అనూహ్యంగా దక్కుతాయి. ఉద్యోగులకు పని భారం చాలా వరకు తగ్గుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మధ్యలో అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసేవారికి పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంట్లో కొన్ని మతపరమైన లేదా ఆధ్యాత్మిక పనులు జరగవచ్చు. మీరు ఒక నిర్దిష్ట పని కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు దానికి సంబంధించిన మంచి విజయాన్ని పొందబోతున్నారు. గత కొన్ని తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం ఇది. కుటుంబ పెద్దలు, సీనియర్ల సలహాలు, మార్గదర్శకాలను విస్మరించవద్దు. వ్యాపార కార్యకలాపాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. బంధువులతో తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. అనవసరపు కోపాలకు లోనై పనులు చెడగొట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ప్రభుత్వ పరంగా ఏదైనా పని జరుగుతుంటే నిర్ణయం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ సానుకూల సమతుల్య ఆలోచన కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కుటుంబ వివాదాల పరిస్థితి ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ తీర్పును ప్రధానమైనదిగా ఉంచడం మంచిది. వ్యాపారానికి సంబంధించి భవిష్యత్తు ప్రణాళికలను నివారించడం ద్వారా ప్రస్తుత కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. వైవాహిక జీవితం బాగుంటుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు తగ్గుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభంలో కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాల మేరకు మెరుగుపడుతుంది. రుణ బాధలు తగ్గి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు, చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు ఆహ్వానాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు మంచి సమయం. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతతను పెంచుకోవాలి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అసాధ్యమైన పనిని ఆకస్మికంగా సృష్టించడం మనస్సుకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అయితే మీ వ్యక్తిగత విషయాలను బయట వ్యక్తులకు చెప్పకండి. ఇది మీ పనిలో అడ్డంకులను తొలగిస్తుంది. షాపింగ్ చేసేటప్పుడు మీ బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోవడం కూడా అవసరం. పొరుగు వారితో ఒక రకమైన గొడవలు లేదా వివాదాలు ఉంటాయి. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోండి. కోపం మరింత దిగజార్చవచ్చు. వ్యాపారంలో పోటీ పరిస్థితులు ఉంటాయి. లక్ష్మీదేవి ఆరాధన మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన సౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగాలకు కొంత పని భారం తగ్గుతుంది. వ్యాపారస్తులు ప్రణాళికతో ముందుకు సాగితే ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక విషయాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు గురువుల ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తి అవ్వడం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. కొంతకాలంగా కుటుంబంలో కొనసాగుతున్న గందరగోళాన్ని తొలగించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. మీ వ్యక్తిగత పనులపై దృష్టి పెడతారు. పిల్లల చదువు, వృత్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అనవసరపు కార్యక్రమాలకు ఖర్చు ఉంటుంది. బయట వ్యక్తులతో గొడవలు, విభేదాలు వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అర్థం లేని విషయాలపై దృష్టి పెట్టడం కంటే మీ చర్యలపై దృష్టి పెట్టడం మంచిది. ప్రస్తుత వ్యాపారం కాకుండా ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టడం. కుటుంబ ఏర్పాటు సక్రమంగా ఉంటుంది. అసమతుల్య ఆహారం, రోజువారీ దినచర్య పొట్టలో సమస్యలకు దారితీస్తుంది. తలచిన కార్యాలు పూర్తవుతాయి. సూర్య నమస్కారాలు చేయడం ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆర్థిక ఫలితాలు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు పోతారు. కోర్టు కేసు మీకు అనుకూలమవుతుంది. కళా, సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. అనుభవజ్ఞులు, సీనియర్ వ్యక్తుల సలహాలు, మార్గదర్శకాలను అనుసరించడం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. విద్యార్థులు, యువత శ్రమకు తగిన ఫలితాలు వస్తే వారిలో మనోధైర్యం పెరుగుతుంది. మంచి చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. కొన్ని ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. వాటిని నివారించడం అసాధ్యం. కానీ ఒత్తిడిలో ఏ నిర్ణయం తీసుకోకండి లేదా తర్వాత చింతించకండి. పిల్లల మనోధైర్యాన్ని కాపాడుకోవడానికి మీ మద్దతు, మార్గదర్శకత్వం కూడా అవసరం. ఇన్సూరెన్స్, షేర్లు మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో బిజీ ఉంటుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ సమస్యలు ఉంటాయి. దుర్గాదేవిని పూజించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థానచలనానికి అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలు విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు చదువులో బాగా పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగాల వారికి అనుకూలమైన సమయం. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొద్దిపాటి ఆస్తి లాభం ఉంటుంది. నిరుద్యోగులు మంచి వర్తమానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. బంధువులు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
అనుభవజ్ఞుల సాంగత్యంలో అనేక విషయాలపై చర్చ జరుగుతుంది. రోజువారీ జీవితంలో కాకుండా కొన్ని కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కుటుంబ వ్యాపార బాధ్యతలు కూడా చక్కగా నిర్వహిస్తారు. ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కళలో కూడా ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. పెండింగ్ పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. మితిమీరిన విజయం అతి విశ్వాసానికి దారితీస్తుంది. ఈ సమయంలో అహం మీ ప్రవర్తనలోకి ప్రవేశించనివ్వవద్దు. తిట్టడం కాకుండా పిల్లలతో స్నేహంగా మెలగాలి. మీ విజయాలను అతిగా చెప్పకండి. వ్యాపారంలో ఉద్యోగి వల్ల కొంత లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం యోగాపై దృష్టి పెట్టండి. సాయిబాబా గుడిలో శనగలు దానం చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. మంచి ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఈరోజు కొంత మిశ్రమ ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో కొత్త పని ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. మీ కృషి అర్థవంతమైన ఫలితాలను ఇస్తుంది. వివాహితుల సంబంధానికి సంబంధించి మంచి సంభాషణ కూడా ప్రారంభమవుతుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. స్నేహితులు, పనికిమాలిన కార్యకలాపాల కోసం మీ సమయాన్ని వృధా చేయకండి. వ్యాపారంలో కొన్ని కొత్త పార్టీలతో పరిచయం ఏర్పడుతుంది. భార్యాభర్తలు పరస్పర సామరస్యం ద్వారా ఇంటి క్రమాన్ని సక్రమంగా నిర్వహించడంలో కూడా విజయం సాధిస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విలువైన సామగ్రిని కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడిని పెంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం లభిస్తుంది. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులన్నీ పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం వింటారు. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. బిజీగా ఉన్నప్పటికీ మీ ఆసక్తికరమైన కార్యకలాపాలకు సమయం దొరుకుతుంది. మీ ఆత్మవిశ్వాసం, కొంచెం జాగ్రత్త వల్ల చాలా వరకు పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇతరుల బాధ్యతలను స్వీకరించడం వల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి మీ సామర్థ్యం మేరకు వ్యవహరించండి. గత కొంతకాలంగా ఉన్న వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి. లలితా చాలీసాను చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనవసరపు విషయాల గురించి పట్టించుకోవద్దు. బంధుమిత్రులు, సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. ఇల్లు మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు బాగుంటుంది. ఈరోజు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
సోదరులు సోదరీమణుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న గిల్ షేక్ను తొలగించేందుకు ఇది శుభ పరిణామం. ఇతరుల బాధ్యతలను నెరవేర్చడంలో మీ స్వంత పనులలో అడ్డంకులు ఉంటాయి. కాబట్టి మీ సామర్థ్యానికి అనుగుణంగా సహాయం చేయండి. ప్రియమైన మిత్రునికి సంబంధించిన అసహ్యకరమైన సమాచారం అందుకోవడం వల్ల మనసు కలత చెందుతుంది. సహనం, సంయమనం కలిగి ఉండండి. ఉద్యోగ రంగంలో మైండ్ స్టైల్తో పని ఉంటుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. గణపతి ధ్యానం చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలతో ఆచితూచి స్పందించడం మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో అనుకూల స్థితి లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సామాజిక కార్యక్రమాలకు మీ సహకారం మీకు మానసిక స్వాంతన ఇస్తుంది. మీ ప్రతికూల అలవాట్లలో దేనినైనా వదులుకోవాలని మీరు నిర్ణయించుకోవాలి. కుటుంబ విషయం గందరగోళంగా ఉంటే దానిని ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. రోజు ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఏదైనా ప్రణాళికను అమలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించడం మంచిది. ఒకరి తప్పుడు మాటలకు కోపం వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఇంటి వాతావరణం క్రమశిక్షణతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అధిక అలసట, టెన్షన్ కారణంగా తలనొప్పి, మైగ్రేన్ సమస్య ఉంటుంది. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో చిక్కులు తొలగుతాయి. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఈ రోజంతా మీకు కొన్ని ప్రత్యేక పనుల్లో బిజీగా ఉంటారు. కానీ ఫలితం ఉత్తమంగా ఉంటుంది. ఇంటి నిర్వహణకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి. యువకులు తమ అయోమయాన్ని తొలగించి ఉపశమనం పొందుతారు. ఆదాయ స్థితి మెరుగుపడుతుంది. కుటుంబం వ్యాపారం మధ్య సరైన సామరస్యాన్ని కొనసాగించండి. మీరు కొంచెం బలహీనంగా అనిపించవచ్చు. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.